వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నాకేం పెద్ద మాట్లాడడానికి లేదండి దీని మీద. అంటే కేవలం తెలంగాణలో అవినీతి తిమింగలం అంటే ఈరోజు ఆ కేసు బయటపడింది కాబట్టి దీని గురించి ఒకటి మాట్లాడుకోవడం, కానీ ఈ ప్రభుత్వ అధికారులు అన్నదాని మీద, ప్రభుత్వ అధికారి ఏమిటి, అధికారులు అంటే ఉద్యోగే కదా, ప్రభుత్వానికి ఉద్యోగే కదా, అందులో ఆ పొజిషన్ని దాన్ని బట్టి పైన కింద అంత అవుతుంది తప్పితే ఇంకోటి ఏం లేదు. మనం గతంలో కూడా చూసాం సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అనేది. అలాగే మొన్న ఈ మధ్యన కూడా చూసాం, ఇంకొక నెలలోనో ఎందులోనో రిటైర్ అవుతాడు, వారం రోజుల్లోనో 25 లక్షల లంచం డిమాండ్ చేశాడు అని చెప్పి ఒక అధికారికి సంబంధించి. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన దాంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేసినటువంటి వాళ్ళు, వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళేంటి, ఇలా మొత్తం డీటెయిల్స్ అని కూడా మనం గతంలోనే మాట్లాడుకున్నాం. 100 కోట్ల ఆస్తులు, వీళ్ళందరి పేర్ల మీద 100 కోట్ల ఆస్తులు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా? లంచాలు. ఇవాళ వచ్చినటువంటి వ్యక్తి గురించి మనం చూస్తే విద్యుత్ శాఖ ఏడీఈగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఆయన పేరు అంబేద్కర్. ఆ మహానుభావుడి పేరు మరి ఏ విధంగా పెట్టుకున్నాడో తెలియదు, కానీ ఆ పేరు పెట్టుకున్న దానికి, ఎందుకంటే ఏమైనా మాట్లాడాలన్నా కూడా మనస్సాక్షి సహకరించట్లేదండి. ఆ పేరు విన్న తర్వాత ఆయన పేరు పెట్టుకొని ఈరోజు భారతదేశానికి రాజ్యాంగం నిర్మించడానికి పనిచేసినటువంటి వ్యక్తిని, ముసాయిదా కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి పేరు పెట్టుకొని ఇలాంటి దిక్కుమాలిన పనులన్నీ చేయడం, ఇదంతా కూడా అది ఎవరైనా సరే కోఆపరేటివ్స్, రాజకీయ నాయకులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, కానీ వీళ్ళకి నెలకు ₹1,00,000 జీతం వస్తుంది. ప్రజలు ఇచ్చేటువంటి సొమ్ముల్లోంచి ₹1,00,000 జీతం వస్తుంది. కానీ ఆస్తులు చూస్తే 100 కోట్ల రూపాయలు ఏ విధంగా అవుతున్నాయి? ఇప్పుడు ఇక్కడ కూడా ఈయనకి సంబంధించి దాదాపుగా బినామీ దగ్గర నోట్ల కట్టలను అయితే చాలా పెద్ద మొత్తంలో పట్టుకున్నట్టు, దాదాపు ఒక 10-15 ఫ్యామిలీలు ఆరామ్సే సెటిల్ అయిపోతాయి. ఇది కాకుండా 10 ఎకరాలు ఫామ్ హౌస్, తర్వాత ఇంకో చోట రెసిడెన్షియల్ ఫ్లాట్స్, ఇంకో చోట కమర్షియల్ ఫ్లాట్స్, ఇవన్నీ కూడా మరి ఎప్పటి నుంచి సర్దుపెట్టాడో తెలియదు, కానీ మొత్తానికి అందినటువంటి సమాచారంతో రెక్కీ చేసి మరి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు బయట పెట్టడం అనేది జరిగింది. వీళ్ళే కాదు, మొన్న కాళేశ్వరం ఒకటే కాదు, చూసాం కదా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. పని వీళ్ళ మీద ఏమన్నా రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఇది ఏమన్నా చేస్తున్నారా ఇది అంటే ఎక్కడ చేసేటువంటి క్రమం కూడా కనిపించట్లేదు ఎవరి దగ్గర నుంచి కూడా. రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఈ లంచాలు తీసుకున్నారు, లేదంటే దీనికి ఇలా మొత్తం అంతా కూడా ఇలా చేశారు, ఇవన్నీ కూడా ఎక్కడా బయటికి రావట్లేదు. అలాగే నిన్న చూస్తే వేరే ఇంకో రాష్ట్రంలో కూడా మహిళా అధికారి ఇంట్లో నోట్ల కట్టల పాములన్నీ కూడా బయటపడ్డాయని చెప్పి నిన్న వచ్చినటువంటి అంశం. ఇలా రోజుకొక అధికారికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లని, లేదంటే మిగతా వాళ్ళని, ఆ పొజిషన్ని వాళ్ళు అంత హోల్డ్ చేసి దుర్వినియోగం చేస్తున్నారు. మరి ప్రజలు ఎప్పుడు దీన్ని పట్టించుకునేది, ఎప్పుడు ఇదంతా మారుతుంది అన్నటువంటిది ఎక్కడ కూడా తెలియట్లేదు. ఏసీబీ అధికారులు మొత్తం కౌంటింగ్ అంతా చేసిన తర్వాత విస్తుపోతున్నట్ట ఏమేమి ఉన్నాయి ఆస్తులు అనేది చూస్తే నగదు మాత్రమే ₹2,18,00,000 ఓన్లీ క్యాష్ని వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. హైదరాబాద్లో G+5 భవనము, ఖరీదైన ఫ్లాట్లు, మొత్తం 11 ప్రాంతాలతో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇబ్రహీంబాగ్ డివిజన్, హైదరాబాద్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఏడీఈ అంబేద్కర్ అక్రమ మార్గాల్లో చేసినటువంటి ఆస్తులు. 1000 గజాల వ్యవసాయ భూమి, ఎక్కడ సూర్యాపేట జిల్లాలో పెన్పహాడ్లో 10 ఎకరాల విస్తీర్ణంలో ఆమ్ధార్ కెమికల్స్ అనే రసాయన పరిశ్రమ, బంగారాభరణాలు, 2 కార్లు, తర్వాత హైదరాబాద్ ఖరీదైన ప్రాంతాల్లో, ఖరీదైన ప్రాంతం అంటే ఎక్కడో కాదండి, మణికొండలోనే G+5 భవనం, 2 ప్లాట్లు అక్కడే. ఇలా చెప్పుకుంటూ పోతే భారీగానే వేసాడు, 100 కోట్ల పైచిలుకే. ఎవరిని టచ్ చేసినా, ఎక్కడ ఏ అధికారి దొరికినా సరే అక్రమ ఆస్తులు సంపాదించారు, లేదంటే ఆదాయానికి మించిన ఆస్తులు అనేటువంటి ఒక పాయింట్ వచ్చినప్పుడు, సరే ఒక ₹1,00,000 జీతం ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా, లేదంటే ఆమ్యామ్యాలతోటి వీటితోటి 10 లక్షలు 25 లక్షలు చేశాడేమో అన్నది లేదు. ఎక్కడ ఎవరిని టచ్ చేసినా కనీసం ₹1,00,00,000 కూడా కాదు, అదనంగా ₹1,00,00,000 ఎక్కువగా ఉంది అన్న పాయింట్ కూడా కాదు. ఎవరిని టచ్ చేసినా 100 కోట్లలోనే ఆస్తి, ఎవరిని టచ్ చేసినా సరే. మరి ఇక ఏమనుకోవాలి? ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు ఇదంతా, ఏ పరంగా తీసుకుంటున్నారు? ఇలా తీసుకుని చేసే పనుల్లో క్వాలిటీ లేకపోతే, ఆ క్వాలిటీ అలా ఉండదు కాబట్టి ఇలా వీళ్ళకి నడుస్తుంది కదా. సో ఎవరు చేంజ్ చేయాలి వీళ్ళని? బకాయిలు పెట్టారు అంటే ప్రభుత్వ ఉద్యోగులే, చాలామంది చిరుద్యోగులు కూడా ఉన్నాయి. నేను వాళ్ళని ఎవరిని కించపరచను, నేను మొహమాటం లేదు. ఎవరినైనా సరే లంచాలు తీసుకునేటువంటి వాళ్ళని
ముందుగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగంలో ప్రభుత్వం దగ్గర పనిచేస్తూ ప్రజల సొమ్ముని జీతాలు తీసుకునేటువంటి లంచాలు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే. సో చాలామందికి చెప్పాను, అందరికీ కూడా డిఎల్ ఇలాగ ప్రభుత్వం ఇది ఇస్తుంది అన్న దాని మీద కింద ఎన్ని నెగిటివ్ కామెంట్స్ అని పెట్టుకుంటూ వచ్చారో నేను చూసాను. మరి వాళ్ళు నిజంగానే గవర్నమెంట్ ఎంప్లాయీసా, వేరే ఐడియాలతో కామెంట్స్ చేశారా ఆ 2 వీడియోలకి కూడా నాకు తెలియదు. కానీ వాళ్ళ అవుట్రేజ్ మొత్తాన్ని కూడా తీసుకొని వ్యక్తిగతంగా కూడా దూషణలకి దిగడం అనేది చూశాను నేను. అదే మాటలు మేము కూడా వాళ్ళంటే ప్రభుత్వ ఉద్యోగులు అందరినీ ఒకే ఘటన కట్టేసి మేము మాట్లాడితే తీసుకోగలుగుతారా? ఇప్పుడు వచ్చింది 100 కోట్లు ఉన్నాయట, ఈడే 100 కోట్లు తిన్నాడు అంటే వీడి కింద ఉన్నాడు ఎంత తిన్నాడు, వాడి కింద ఉన్నాడు ఎంత తిన్నాడు అనుకుంటూ లెక్కేసుకుంటూ వెళ్తే ఏమో అరాకొర తినని వాళ్ళు ఉండొచ్చేమో, అప్పుడు అందరినీ కూడా అన్నట్టు అవుతుంది కదా. బట్ అలా అనడం లేదు కదా. ఎనీవే, దీనికి కూడా మరి తిరుగుబాటు ఎప్పుడు అన్నటువంటి పాయింట్ మీదే ప్రజలు ఆలోచించాలి. అది ప్రజల చేతుల్లో ఉన్నటువంటిది, ప్రభుత్వాల చేతుల్లో ఉందని కూడా నేను అనుకోను. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా అవినీతిలో కూరుకుపోతున్నాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి. సో ఇక్కడ బేసిక్గా నాకు నేను అనిపించిన థాట్ ఏంటంటే, ఈ రాజ్యాంగం రాసుకున్న లేదంటే ఈ వ్యవస్థలను సృష్టించుకున్న ఈ వ్యవస్థలన్నీ ఇప్పుడు ఎలా పనిచేస్తున్నాయంటే ఆ వ్యవస్థలు ఒకదానికొకటి, ఆ వ్యవస్థల్లో ఒకదానికొకటి సమ్మిళితంగా నాకు నువ్వు నీకు నేను అన్నట్టుగా పనిచేస్తున్నాయి తప్పితే ప్రజల కోసం ఇవేం పనిచేయడం లేదు. సంస్కరణల పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వ్యవస్థలు పనిచేయడం లేదు అన్నది మాత్రం నాకు అనిపించినటువంటి అభిప్రాయం. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.